అంటే ఎలాంటి శిక్షలకు అర్హులు? ఆపరేట్ చేసేవాళ్ళు ఎలాంటి శిక్షలకు అర్హులు? ఇప్పుడు సెలబ్రిటీలు గూడా బయటికొచ్చారు. వీళ్ళు ఎలాంటి శిక్ష అనుభవించే అవకాశాలున్నాయి? ఇవన్నీ కూడా మనము అడ్వకేట్‌ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హలో! సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నేను నిర్మలన్ సార్ హిట్ టీవీ నుంచి. నమస్కారం అమ్మా. చెప్పండి. సార్ ఇప్పుడు మనం ఒక 2, 3 రోజులుగా చూసుకుంటే ఈ బెట్టింగ్ యాప్ మీద చాలా అంటే చాలా విధాలుగా గూడా చాలామంది అరెస్ట్‌ల పర్వం అయితే జరుగుతుంది సార్. కొత్తగా అవును. కేసు నమోదయ్యి వాళ్ళకు నోటీసులు అందజేయడం జరిగింది. కొంతమంది ఇప్పుడు పోలీసుల ముందు కూడా హాజరవుతున్నారు. రీసెంట్‌గా చూసుకుంటే దాదాపు 25 మంది మీద కూడా కేసు నమోదయింది సార్. దాంట్లో పెద్ద పెద్ద సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్‌లు కూడా ఉన్నారు సార్. వాళ్ళ పేర్లు కూడా మీ దాకా ఇప్పుడొచ్చే ఉంటాయి. దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండ, శ్రీముఖి, ప్రకాష్ రాజు, అలాగే మంచు లక్ష్మి కూడా. ఇలాంటి వాళ్ళ పేర్లు దాదాపు 25 మంది ఉన్నారు సార్. మరి అంటే నిన్నటి వరకు చూసుకున్నట్లయితే యూట్యూబర్లు, అలాగే టీవీ ఆర్టిస్టులు, యాంకర్లు మాత్రమే బయటకొచ్చారు. వీళ్ళు శిక్షకు అర్హులు అని చెప్పేసి నోటీసులు జారీ చేశారు సార్. ఇప్పుడు మరి హీరో, హీరోయిన్‌లు కూడా వచ్చారు ఇప్పుడు బయటికి. మరి వీళ్ళందరికీ కూడా ఎలాంటి శిక్షలు అమలవుతాయంటారు సార్? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి ప్రత్యేక వందనాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత చక్కటి మంచి విషయం మీద మీరు అడుగుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఈ అక్రమ బెట్టింగ్ యాప్స్ విషయంలో సార్ హైదరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవును సార్. అవును సార్. ఎవరు ప్రోత్సహించినా ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు నమోదైపోతున్నాయి. అవును సార్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే కాదు, బిగ్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళు వదలటం లేదు. అవును సార్. ఇప్పుడు ఈ కేసులో చూస్తే మియాపూర్ లో పెట్టిన కేసు, సార్ బెట్టింగ్ యాప్లు వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు సార్ అని చెప్పి ఒక ఫణీంద్ర శర్మ అనే 32 సంవత్సరాల ఒక బిజినెస్ మ్యాన్ సార్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నోటీసులు త్వరలో అందరికీ అందే అవకాశం ఉంది. అవును సార్. ఈ మధ్య కాలంలో అందులో ముఖ్యంగా IPL 2025 సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది నేపథ్యంలో అవును సార్ ఈ అన్ని కేంద్రాల్లో, జిల్లాల్లో, తెలంగాణలో, హైదరాబాద్ సైతంగా ఒక పెద్ద నిఘా పెట్టి ముమ్మరం చేసి దాడులు తీవ్రతం చేశారన్నమాట. సార్ పిసి సజ్జనార్ గారని ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా అవును సార్ ఈ తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకి పనిచేస్తున్నారు, సీనియర్ IPS అధికారి. అవును సార్. ఆయన ఒక మూమెంట్ అన్నమాట, ఒక హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టాడు, సే నో టు బెట్టింగ్ యాప్స్. అవును సార్. ఆయన ఎక్స్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, సోషల్ మీడియాలో ఉన్న అన్ని ప్లాట్ఫామ్ మీద దీన్ని వైరల్ చేసి, ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాలను కబలించే ఆన్లైన్ గేమ్స్ జోలికి ఎవ్వరు వెళ్ళొద్దు, ఎవరన్నా వెళ్తే వాళ్ళు నష్టపోతారు. అవును సార్. ఈ సోషల్ మీడియా యూజర్లు ఆయన అందరినీ కూడా ఎప్పటికప్పుడు ఆయన ఏదో ఒక విధంగా అప్రమత్తం చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సెలబ్రిటీస్ ద్వారా వెల్కమ్ ఆఫర్లని, ప్రీ రివార్డ్లని అలా వలవేసేస్తున్నారు. దానికి ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా వాళ్ళు ప్రోత్సహించి చేసినందువల్ల ఈ సజ్జనార్ గారు ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ముఖ్యంగా అందరికీ ఆయన చెప్పేది ఏంటంటే, రమ్మీ సర్కిల్, ఆన్లైన్ కార్డ్ గేమ్స్ వంటి యాప్స్ ని డౌన్లోడ్ చేయొద్దు. అవును సార్. ఒకవేళ మీరు ఆన్లైన్ గేమ్స్ కి గనక మీరు అడిక్ట్ అయ్యి డౌన్లోడ్ చేసుకుంటే అత్యాశ కోసం మీరు వెళ్ళి ఈ మొత్తం ఖాతాలని తాకట్టు పెట్టుకోవటమో లేకపోతే ఖాళీ చేయటమో జరుగుతుంది. అవును సార్. యూట్యూబర్ల మీద కేసులు నమోదు అవుతున్నాయి అని అంటున్నారు. ఇప్పుడు దాకా హర్షసాయి అండ్ యూట్యూబర్ల మీద ఆల్రెడీ FIR కేసు నమోదైంది. ఇప్పుడు తెలంగాణలో మొన్న పంజాగుట్టలో నమోదైన కేసులో ఈ రోజు అవి కూడా 318(4) BNS యాక్ట్, 338 THGA యాక్ట్ కింద, 66 ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2008 కింద కేసులు నమోదు చేస్తే ఈ రోజు విష్ణుప్రియ అటెండ్ అయింది అక్కడ. అవును సార్, ఈ రోజు అటెండ్ అయింది. ఇప్పుడు అక్కడే ఉంది, పోలీసుల ఆధ్వర్యంలోనే ఉంది తను. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ యాప్స్ కారణంగా చాలా మంది లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. అవును సార్. అసలు బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించే వాళ్ళు ఎవరు కూడా మనకు కనపడరు అసలు. అవును సార్. ఇప్పుడు చాలా మంది భయపడిపోయి ఆ యాప్స్ లో వీళ్ళు ఇచ్చిన యాడ్స్ అన్ని తీసేస్తూ
తెలియక తప్పులు చేసే మరోసారి ఇలాంటి చేయమని చెప్పి ప్రకటిస్తున్నారు. అవును సార్. వీటిని ఎవరు నమ్మద్దని వీళ్ళే చెప్తున్నారు మళ్ళీ. అవును సార్. అంటే గతంలో వాళ్ళు చెప్పింది వేరు, ఇప్పుడు వాళ్ళు చెప్పేది వేరు. దానికి కారణం ఏంటంటే ఈ పోలీస్ కేసులు నమోదవుతున్నాయని, ఎస్ సార్. సెలబ్రిటీస్ కూడా వదలటం లేదని. అవును సార్. వీళ్ళు యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు, వెబ్సైట్ ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. అవును సార్. సోషల్ మీడియాలో అనేక అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి అవును సార్. ఈ సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా. అవును సార్. ఇంకొకటి సినిమా థియేటర్లలో కూడా ఫస్ట్ ఇలాంటి యాడ్సే ప్రమోట్ చేశారు సార్. అమ్మా చాలా మంది కుటుంబాలు, ముఖ్యంగా మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్ అవును సార్. అవును సార్. సర్వనాశనం అయిపోయారు. అవును సార్. చనిపోయారు సార్. హార్ట్ అండ్ మనీ పోతుంది. అప్పులు వీళ్ళే అప్పులు ఇస్తున్నారు మళ్ళీ బయట. ఆ అప్పులు తీసుకొని తిరిగి కట్టలేకపోతే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం బట్టి ఆత్మహత్యలు ఎక్కువైనాయి సార్ వాస్తవంగా. వీళ్ళు ఈ సెలబ్రిటీస్ గానీ ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ వీళ్ళు ఏమి ఊరికనే ఏం చేయటం లేదమ్మా. చాలా రెమ్యూనరేషన్, చాలా మొత్తంలో డబ్బులు తీసుకొని చేస్తున్నారు. వీళ్ళు తెలిసే చేశారు కాబట్టి. తెలిసే చేయడం కాదు, పబ్లిక్ ని ఎంకరేజ్ చేసి ఎవరికైనా ఇప్పుడు డబ్బులు అవసరం ఉంటాయి అర్జెంట్ గా, వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఉంటుంది, వాళ్ళకి 100 రూపాయలు కావాలి. ఈ 10 రూపాయలు హార్డ్ అండ్ మనీ, దీన్ని తీసుకెళ్లి దాంట్లో పెడితే మీకు ఇదిగో లక్షల్లో వస్తాయి, మాకు వచ్చినాయి, మీరు కూడా చూడండి, ఇదిగో యాప్ చూడండి, ఈ వెబ్సైట్ చూడండి, ఇలా వాళ్ళని స్లోగా అడిక్ట్ చేసి టోటల్ ఫైనాన్షియల్ కొలాప్స్ అనేది జరుగుతుంది. అట్లా చీట్ చేసినందువల్ల, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైలేట్ చేసినందువల్ల, మన తెలంగాణ స్టేట్ లో ఉన్న స్టేట్ లాస్ ని వైలేట్ చేసినందువల్ల వీళ్ళందరూ శిక్షార్హులే. ఏదో వీళ్ళు అదిగా మేము తప్పు చేసాము మమ్మల్ని వదిలేయండి, మేము ఏదో పొరపాట్లు అట్లా చేసాము ఇటు చేసామని చెప్పి చెప్పుకొని తప్పుకోవాలని చెప్పి చూస్తున్నారు. అది కుదరదు. చెప్తున్నారు సార్, ఆల్రెడీ వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు, చెప్తున్నారు. అది కుదరదు. ఎందుకు కుదరదు అంటే వీళ్ళు చాలా డబ్బు సంపాదించారు అక్కడ, అలా అసలు ఊహించలేనంత డబ్బు. వీళ్ళు ఇంకా ఇప్పుడు పెట్టిన సెక్షన్లు చాలా తక్కువ అండి. అసలు విషయాలు బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు 318(4) కింద పెట్టారు. 318(4) కింద 112 కింద పెట్టారు కాన్స్పిరసీ గాని ఎన్ని. వీటి కింద 7 ఏళ్ల వరకే శిక్ష ఉందండి. కానీ అసలు కేసు ఎప్పుడు వస్తుందంటే ఈ మనీ లాండరింగ్ అనేది జరుగుతుంది. అది వచ్చినప్పుడు ఇప్పుడు ఫ్రాడ్, సైబర్ క్రైమ్, గేమింగ్ వైలేషన్స్, చీటింగ్ వరకే వచ్చినాయి ఇప్పుడు. ఈ ఫణీంద్ర శర్మ అనే బిజినెస్ మ్యాన్ శేర్లింగపల్లిలో ఉంటాడు ఆయన. ఆయన డీటెయిల్డ్ అకౌంట్ ఇచ్చాడు ఈయన. ఈయన కూడా డబ్బులు పెట్టాలనుకుని వెళ్ళాడంట, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దని చెప్తే ఆగిపోయాడంట. ఎక్కువ మంది అనేది ఏంటంటే అయ్యా ఈ ఓన్లీ అలిగేషన్స్, లీగల్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళ మీద కేసు ప్రూవ్ అయితే కదా శిక్ష పడేదని ఆయన అంటున్నారు. కానీ సెలబ్రిటీలు మొత్తానికి షాక్ వేవ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు లీగల్ క్వశ్చన్స్ అన్ని వచ్చినాయి మా బయటకి. అసలు ఏ క్రైమ్ వాళ్ళు చేశారు, దీనికి ఎవిడెన్స్ ఉందా, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి లీగల్ ప్రాసెస్ లో, ఇది ఏ విధంగా ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ఎఫ్ఐఆర్ల వల్ల వాళ్ళ మీద ఏమి జరగబోతుంది, చర్యలు, వాళ్ళకి ఏ శిక్షలు పడుతున్నాయి, ఇలా అన్ని విషయాల మీద కూలంకుషంగా ఒక డిస్కషన్ అనేది జరుగుతుంది. ఆ జరిగినందువల్ల వెనక్కి వీళ్ళు వెళ్ళిపోవడం కాకుండా సామాన్య ప్రజలు ఎవరైతే హార్డ్ అండ్ మనీ తీసుకొచ్చి పెట్టబోతున్నారో ఈ పోలీస్ యాక్షన్ ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా విస్తరించిందమ్మా ఈ కేసులు పెట్టి, కేవలం ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మీదే కాదు. అంటే వీళ్ళు ఏ రకంగానైనా గానీ ఒకవేళ తప్పించుకునే అవకాశం ఉందా సార్? తప్పించుకునే అవకాశం లేదు కదా, ఎందుకంటే ఒక్కసారి ఇన్వెస్టిగేషన్ పరిశోధన జరిపి సాక్ష్యం వస్తే ఆ సాక్ష్యాల్లో ఈ డబ్బులు ఏదైతే ఇల్లీగల్ గా వీళ్ళ అకౌంట్ లో నుంచి వాళ్ళ అకౌంట్ లోకి వెళ్తది కదా, అలా ఈ అకౌంట్ లో నుంచి అకౌంట్ లోకి వెళ్ళిన డబ్బులు ఎందుకు ఇచ్చారు ఏంటని తీసినప్పుడు వాళ్ళు ఇటు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో చూపించారు కాబట్టి పీడీ యాక్ట్ వచ్చేస్తుంది. అబౌవ్ 7 years కనుక అయితే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తే బెయిల్ కూడా రాదు. అది నాన్ బెయిలబుల్ అయిపోద్ది కదా. ఇంకొక విషయం ఏంటంటే సెక్షన్ 112 కూడా పెట్టారు. ఈ 112 అనేది పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నమాట. మీరు తెలుసో తెలియక దాంట్లో ఆ గ్యాంగ్ లో మెంబర్ గా ఉంటే కూడా చీట్ చేస్తే ఎన్నిట్లోకి ఆ సెక్షన్ కింద అట్రాక్ట్ అయిపోద్ది అన్నమాట.
సార్ ఇక్కడ ప్రజలందరికి కూడా ఎలాంటి ఒక డౌట్ క్రియేట్ అయింది సార్. అది ఎలాంటిది అంటే, ఇప్పుడు ఈ దగ్గుపాటి రానా కావచ్చు, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, అలాగే శ్రీముఖి, మంచులక్ష్మి, ప్రణీత వీళ్ళంతా ఈ ఒక లెవెల్‌లో ఉన్నవాళ్ళు కాబట్టి, ఒక స్టేజ్‌లో ఉన్న పెద్ద సెలబ్రిటీస్ కాబట్టి, వాళ్ళ దృష్టిలో ఇది చాలా చిన్న కేసు అని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఇలాంటి చిన్న కేసులో మేం జైలుకెళ్ళడం ఏంటి అనే ఉద్దేశంతో ఉంటారు కదా! ఆ విధంగానే పోలీసులతో చర్చ జరుపుకుంటారు. ఏం గూడుపుటాని చేస్తారో దీన్ని కప్పిపుచ్చే అవకాశాలున్నాయి అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సార్. అంటే ఇక్కడ ఒకటి మర్చిపోతున్నారు అందరూ ఏందంటే, సార్. ఏదైతే వీళ్ళు సార్. వెబ్‌సైట్ లో లేకపోతే ఏదో ఒక విధంగా అంటే సోషల్ మీడియా ద్వారా గాని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారో సార్. అదంతా రికార్డెడ్ ఎవిడెన్స్ అయిపోయింది. ఓకే సార్. అది రమ్మీ సర్కిల్ అయి ఉండొచ్చు, ఆన్లైన్ కార్డ్ గేమ్స్ అయి ఉండొచ్చు. యెస్. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ వస్తుంటాయి. అవును అక్కడ సార్. వెల్కమ్ ఆఫర్లు ఉంటాయి, ప్రీ రివార్డ్స్ ఉంటాయి. యెస్. ఒక వల వేసి సర్వం దోచేసే ఒక ఆందోళన ద్వారా జరుగుతుంది కాబట్టి సార్. అత్యాశకి తీసుకెళ్లి వాళ్ళ జీవితాలను తాకట్టు పెట్టి మొత్తం ఇదంతా ఊడ్చేస్తున్నారు అన్నమాట. ఓకే. ఇక్కడ మీరు ఒకటి మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే 318(4) పెట్టారు క్లాజ్. సార్. ఈ 318(4) ఏంటంటే నువ్వు ఇండ్యూస్ చేసి నీ దగ్గర ఉన్న ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని కొట్టేయాలని ప్లాన్ చేస్తే సార్ వాల్యుబుల్ మనీ కదా. అవును సార్. అవును సార్. దానికి 7 years అండ్ ఫైన్ శిక్ష. 7 years. 7 years అండ్ ఫైన్. ఓకే. ఎక్కువ మంది చెప్పేది ఏంటి, ఈ 318 కదా, క్లాస్ 4 కదా పెట్టింది, బెయిల్ వచ్చేస్తుంది, తర్వాత కేసు ఎట్టుపోద్ది అనేది ఎక్కువ వాదన. కానీ పీడీ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఓకే సార్. ఈ పీడీ యాక్ట్ కింద కనుక కేసు పెడితే అబౌవ్ 7 years కాబట్టి ఓకే సార్. ఖచ్చితంగా వాళ్ళు బెయిల్ రాకుండా లోపల ఉండే అవకాశం ఉంది. ఓకే సార్. ఓకే. ఎందుకంటే మనీ లాండరింగ్ అనేది జరిగింది అనేది ఖచ్చితంగా దీంట్లో ఉంటది. మనీ లేకపోతే ఎవరు చేస్తారు? అవును సార్. అంటే దీనికి చివరిగా ఒకటి సార్, అంటే ఇది ట్రాన్సాక్షన్స్ జరిగిన బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో అంటే ఇండైరెక్ట్ గా బ్యాంక్ వాళ్ళు కూడా, బ్యాంక్ టీం కూడా సపోర్ట్ చేసినట్టే కదా సార్ దీనికైతే, ఈ క్రైమ్ కి అయితే? అంటే బ్యాంక్ వాళ్ళు కేవలం అకౌంట్ నుంచి అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. అవును సార్. కాకపోతే కొన్ని సందర్భాల్లో ట్యాక్స్ కట్టారా లేదా అని కూడా చూస్తారు. అవును సార్. మనీ లాండరింగ్, పీడీ యాక్ట్ ఇవన్నీ మనం చూస్తే అసలు మనీ లాండరింగ్ అంటే ఒక ప్రాసెస్ లో ఇల్లీగలీ అబ్టైన్డ్ మనీని లెజిటిమేట్ అసెట్స్ లోకి మార్చేదానికి చేసే ప్రయత్నం అన్నమాట. అదే సార్. వాళ్ళు ఏం చేస్తారంటే ఫండ్స్ ని మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ లో డైవర్ట్ చేస్తారు. ఓకే సార్. ఇప్పుడు ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్ కి, ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్ కి కొన్నిసార్లు ఫారెన్ అకౌంట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకపోతే రియల్ ఎస్టేట్ లోనో, గోల్డ్ లోనో, అదర్ అసెట్స్ లో పెడతారు అన్నమాట. అదే సార్. సో ఇల్లీగల్ బిజినెస్ చేస్తారు. దాంట్లో ఏం చేస్తారు, ఈ సెలబ్రిటీస్ ప్రాపర్టీస్ అటాచ్ చేస్తారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తారు. ఓకే సార్. వాళ్ళని అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేస్తారు. ఓకే సార్. తర్వాత ఇంప్రిజన్మెంట్ పీడీ యాక్ట్ కింద 10 years సార్. సో ఆ 10 years ఉంటది కాబట్టి సార్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ గానీ లేకపోతే పీడీ యాక్ట్ గానీ ఈ లీగల్ కాన్సెప్ట్స్ మనం చూసినప్పుడు సార్ యాంటిసిపేటరీ బెయిల్ కూడా సీరియస్ కేసెస్ లో ఇచ్చేదానికి లేదు. యాంటిసిపేటరీ బెయిల్ లేనప్పుడు ఏం చేయాలి వాళ్ళు? సార్ అంతే కదా. ఇప్పుడు విజయ్ మాల్యా కేసు ఉంది, అవును, ఆయన వెళ్ళి దాంకోనున్నాడు. అవును. సహారా స్కామ్ కేసు ఉంది, అవును. ఇల్లీగల్ గా జనం దగ్గర డబ్బు డిపాజిట్ చేశారని, కలెక్ట్ చేశారని, వాళ్ళ ప్రాపర్టీస్ అటాచ్ చేసేసి అవును సార్ మనీ లాండరింగ్ చేశాడని. తర్వాత పెర్ల్ గ్రూప్ స్కామ్ కేసు ఉంది. అవును సార్. ఎన్ని కేసుల్లో మనం చూసింది మనకు అర్థమైంది ఏంటంటే పెద్ద కేసు వాళ్ళు తప్పించుకుంటున్నారు అనేది తప్పు. అవును సార్. దొరికిన దగ్గర పెడుతున్నారు. కాకపోతే ఇది బెట్టింగే కదా అని చాలా లైట్ గా తీసుకున్నారు. ఓకే సార్. కానీ ఆ బెట్టింగ్ యాక్ట్ కనెక్టెడ్ పీడీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఓకే. అందువల్ల బెట్టింగ్ యాక్ట్ కూడా సీరియస్ అయిపోయింది. ఇక్కడ సంపాదించిన మనీని ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ చేసి, అంటే ఆ ట్రాన్సాక్షన్స్ ద్వారా బ్లాక్ మనీని, ఇల్లీగల్ గా వచ్చిన మనీని వైట్ మనీ చేస్తున్నారు. అవును, అవును. అక్కడ దొరుకుతున్నారు అన్నమాట. అందువల్ల తప్పించుకోలేదు. ఎస్.
బెట్టింగ్ అనేది చాలా ఆర్థికమైన సీరియస్ నేరం అది. ఓకే. ఓకే సార్. కాకపోతే ఏంటంటే ఆన్లైనా ఆఫ్లైనా, ఓకే. స్కిల్ బేస్డా ఛాన్స్ బేస్డా. ఓకే. ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ కూడా బ్యాన్ చేసేసారు. ఓకే సార్. ఆన్లైన్ మీద కొన్ని డౌట్లు ఉన్నాయి. ఓకే. దాంట్లో కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో బ్యాన్ అయిపోయింది. అవును సార్. ఫారెన్ నుంచి ఆన్లైన్ లో వచ్చిన వాటిలో చేసే వాటిల్లో ఉమ్, జడ్జిమెంట్లు ప్రస్తుతం ఏమంటే అవి కూడా బ్యాన్ చేసేసారు. ఓకే. అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఆన్లైన్ లో కూడా చేసిన ఉమ్, అది పెద్ద నేరం అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు గోవా, సిక్కిం, ఆ, ఓకే సార్. నాగాలాండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలో ఓకే సార్. ఈ మొత్తం బ్యాన్ చేశారు. ఓకే సార్. తర్వాత ఐటీ యాక్ట్ కూడా వీళ్ళ మీదకి వస్తుంది. ఓకే సార్. ఈ ఇంటర్నేషనల్ బెట్టింగ్ యాప్స్ ఏ అయితే ఇండియాలో ఆపరేట్ చేస్తున్నాయో సార్. అవి ఇండియాలో ఆల్రెడీ ఉన్న ఈ యాప్స్ ని బ్యాన్ చేస్తే సార్. వాటికి కూడా ఎందుకు బ్యాన్ చేయకూడదు అని చెప్పి ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది. ఓకే సార్. కానీ ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం కొన్ని వాటిలో బ్యాన్ చేయడానికి లేదు. సార్. ఇప్పుడు దాని మీద ఒక చర్య తీసుకొని ఇంటర్నేషనల్ క్రైమ్స్ కూడా, ఇంటర్నేషనల్ ఆన్లైన్ ఉమ్, బెట్టింగ్ యాప్స్ కూడా క్లోజ్ చేయబోతున్నారు. ఓకే. అది పరిస్థితి. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. విన్నారు కదా మరి ఇప్పటి వరకు అయితే, ఎందుకంటే మనకు సైబర్ క్రైమ్ నుంచి కూడా తెలుసుకున్నాము, అలాగే ఇటు ఒక న్యాయవాది అలాగే న్యాయమూర్తి కూడా, మాజీ న్యాయమూర్తి కూడా ఆయన అంత క్లియర్గా చెప్పారు ఏం జరగబోతుంది అని. ఎవరిని కూడా వదిలిపెట్టే క్వశ్చనే లేదు ఇక్కడ, ఆ ఛాన్సే లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే పక్క ఆధారాలతో ఉన్నది కాబట్టి, అక్కడ పక్క ప్రూఫ్స్ వాళ్ళకు పోలీసులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, రికార్డెడ్తో సహా ఉన్నాయి కాబట్టి ఎవరు తప్పించుకునే అవకాశాలే లేవు అని చెప్పేసి క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అంతేకాదు మరి విష్ణుప్రియ విషయానికి వస్తే, విష్ణుప్రియ పంజాగుట్ట పిఎస్కి మాత్రము తన న్యాయవాదితోటి కలిసి, తన లాయర్తో కలిసి అక్కడ పోలీసుల ముందు హాజరు కావడం కూడా జరిగింది. దాదాపు 3 గంటల సేపు తన స్టేట్మెంట్ని రికార్డ్ చేయడం కూడా జరిగింది పోలీసులు అయితే. మరి ఏం చెప్పింది ఆ స్టేట్మెంట్లో అనేది ఇప్పుడు బయటికి రావాలి, అది తెలుసుకోవాలి అనే ఇదిలో ఉన్నారు అందరు కూడా. ఎందుకంటే ఇంకా మనకు పూర్తి వివరాలు అయితే తెలియలేదు విష్ణుప్రియ ఏం చెప్పింది అని. కానీ మొత్తానికైతే ఇక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీలు బయటపడుతున్నారు. మరి దగ్గుపాటి రానా ఎన్నో యాడ్స్ చేశాడు ప్రజలకు ఉపయోగపడేటివి, కానీ ఇలా ప్రజల జీవితాలు నాశనం చేసేవి కూడా మరి తను ప్రమోట్ చేయడం అనేది కేవలము డబ్బు పరంగా ఆశించే, డబ్బుకు లోబడే చేసుంటాడు అనే ఉద్దేశాలు కూడా చాలా కామెంట్లు వస్తున్నాయి. అంతేకాదు అలాగే మంచు లక్ష్మి, శ్రీముఖి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ వీళ్ళంతా కూడా, టేస్టీ తేజ, అందులో పల్లవి ప్రశాంత్ పేరు కూడా వినబడుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా అందుకే మరి డబ్బుకు వాళ్ళు వాల్యూ ఇచ్చారు, డబ్బును దృష్టిలో పెట్టుకున్నారు. లక్షల డబ్బు వస్తుందనే ఒక ఆశతో, దురాశతో ఇలాంటి యాడ్స్ చేస్తూ ఈ రోజున యూత్ భవిష్యత్తుకి వాళ్ళ భవిష్యత్తు నాశనానికి వీళ్ళు కారణమయ్యారు అనే విధంగా ఉన్నాయి అని చెప్పేసి పోలీసులు కూడా తేల్చి చెప్తున్నారు. కాబట్టి మరి తను ఒక నార్మల్ ఎంప్లాయ్ అయ్యుండి, సాధారణ ఎంప్లాయ్ అయ్యుండి తను ఇచ్చిన ఫిర్యాదు మేరకి, ఎందుకంటే తనే డబ్బులు పెట్టుబడిగా పెట్టి ఈ బెట్టింగ్ యాప్లలో పాల్గొనాలని చూసిన ఆ క్షణంలో వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుసుకొని వద్దని చెప్పి తనని వెనక్కి లాగడంతో తను సేవ్ అయ్యారు. కానీ ఏం జరుగుతుంది అని ఎంక్వైరీ చేసుకొని తను కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తన కంప్లైంట్ మేరకే మరి ఇంకా కొంత మేరకు దూకుడు పెంచారు పోలీస్ డిపార్ట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. దీని అంతటికీ కారణం ఏమైనప్పటికీ సజ్జనార్ గారు ముందస్తు ఆలోచనతోటి తను గత 2 నెలలుగా కూడా ఈ బెట్టింగ్ యాప్లు చెక్ పెట్టడానికి తను చేస్తున్న కృషి అయితే ఎనలేని కృషి అని, అందరి పట్ల కూడా చాలా మంచి ప్రయత్నం అని కూడా తనకు హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలుపుకోవచ్చు సజ్జనార్ గారికి. ఎందుకంటే తనకి ఎన్నోసార్లు కూడా ఏ కేసును తను హ్యాండిల్ చేసినా ఒక చరిత్ర సృష్టించేలాగుంటాయి. గురి తప్పని ఏకలవ్యులాగే తను మొత్తానికైతే బుల్లెట్ దిగేలాగే చేస్తారు, పాయింట్ బ్లాక్లో పెడతారు తను. అలాగే ఇప్పుడు మరి బెట్టింగ్ యాప్ను కూడా చెక్ పెట్టే ప్రయత్నంలో సజ్జనార్ గారు అయితే ముందుకు దూసుకెళ్తున్నారనే చెప్పొచ్చు. ఈ బెట్టింగ్ యాప్ని చెక్ పెట్టేంత వరకు తను నిద్రపోవడానికి కూడా చెప్పొచ్చు. ఈ విషయం తెలుసుకున్నాక ఇక మీదట కూడా ఎవరెవరైతే ప్రమోట్ చేశారో, ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్లో పాల్గొంటున్నారో, ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్ని ఆపరేట్ చేస్తున్నారో అందరూ కూడా అలర్ట్ అవుతున్నారు.
నిజం చెప్పాలంటే గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఒక్కొక్కరికి. వాళ్ళకి ఈ చెమటలు పడుతూ కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు అనవసరంగా మేము బుక్ అయిపోయామే అని ఒక ఆందోళనకు గురవుతున్నారని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు అంత పెద్ద సెలబ్రిటీస్‌ని వదలకుండా బయట పెట్టేశారు. ఈరోజు పోలీసులు కేసు బుక్ చేశారు. అక్కడ కేసు నమోదు చేసుకొని కూడా దర్యాప్తు చేపడుతూ వాళ్ళకు నోటీసులు మరికొద్ది గంటల్లో కూడా నోటీసులు ఎళ్ళే అవకాశం ఉన్నాయి. నోటీసులు ఎళ్ళిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు పోలీసుల ముందు హాజరవ్వాల్సిందే. దానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే. ఇంకొకటి కూడా చెప్పారు మనకు న్యాయవాది గారు. ఏం చెప్పారు? 7 ఏళ్ల జైలు శిక్ష. 7 ఏళ్ల జైలు శిక్ష కూడా అసలు బెయిల్ వచ్చే అవకాశమే లేదు. 7 ఏళ్ళు ఖచ్చితంగా జైలు శిక్ష అనుభవించాల్సిందే ఈ నేరస్తులు అని చెప్పేసి కూడా మనకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే ఇది విన్న తర్వాత ఇంకా ఎవరైతే బయటికి వచ్చేది ఉందో ఎవరెవరి పేర్లైతే, ఎందుకంటే పొలిటికల్‌గా కూడా బయటకొస్తున్నాయి. నిన్ననే చూసాం మనము మాజీ మంత్రి కూడా ఉన్నాడు ఇందులో అని చెప్పేసి తన హస్తం కూడా ఉంది. డబ్బు హవాలా అంటే ఈ బెట్టింగ్ యాప్‌లకి డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడ జరిగింది, ఎంత పుచ్చుకున్నారు అని చెప్పేసి కూడా తనది కూడా ఉంది హస్తము అని చెప్పేసి నిన్న బయటకొచ్చింది. కానీ ఆ మాజీ మంత్రి ఎవరు అని కూడా పేరు ఇప్పటికైతే బయటికి రాలేదు. ఇంకొకటి దీంట్లో ఒక కానిస్టేబుల్ కిరణ్ కూడా ఈరోజు పంజగుట్ట పోలీసుల ముందైతే హాజరయ్యారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని వెనకాల ఉంది. దీని వెనకాల పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే ఉన్నారట. నిన్న లాయర్ కూడా చెప్పారు మనకి. మరి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నప్పటికీ కూడా ఎవ్వరిని వదిలే క్వశ్చనే లేదు ఈ విషయంలో. ఆళ్ళందరికీ కూడా ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాళ్ళందరూ కూడా దడపుడుతుంది వాళ్ళకి. నిద్ర పట్టని క్షణాలు ఏర్పడ్డాయని కూడా చెప్పొచ్చు మనం. మరి ఇది చేసే ముందు ఆలోచించుకోవాలి. ఇలాంటి యాడ్స్ అన్ని కూడా ప్రకటించే ముందు ఆలోచించుకోవాలి. మనం ఈరోజు 10 లక్షల కోసం ఆశపడితే అక్కడ 10 జీవితాలు నష్టపోతున్నాయి, చనిపోతున్నారు అని చెప్పేసి ఆలోచించాలి. ఆలోచించకుండా డబ్బుల కోసం కకృతి పడి ఇలాంటి పనులు చేస్తే దానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు అంటారు చూసారా? అదే ఇప్పుడు మీరు కూడా శిక్ష అనుభవించక తప్పదు. అందుకే ఇంకా ఎంతమంది బయటికి రాబోతున్నారు, మరి ఎవరెవరు ఉన్నారు, దీనికి నిజంగా బెట్టింగ్ యాప్‌కి చెక్ పెట్టే రోజు వస్తుందా? మరి ఈ సెలబ్రిటీలు, పెద్ద సెలబ్రిటీలు దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, విష్ణుప్రియ, అలాగే శ్రీముఖి, మంచు లక్ష్మి వీళ్ళంతా కూడా హీరోయిన్ ప్రణీత వీళ్ళంతా ఏం చేయబోతున్నారు? ఏంటి? ఈ శిక్షకు అర్హులై జైలు శిక్ష అనుభవించబోతున్నారా? లేకపోతే దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసి దీని నుంచి తప్పించుకు